Devamani, lecturer, Sasyareddy College for Women, Eluru. Business Law for second BCom, Vocational and General, fourth semester, and the topic is discharge of the contract. Discharge of contract. Discharge of contract means termination or cancellation of the contractual relations between the parties to the contract. When both the parties perform their part of the obligation in the contract is said to be discharged. అంటే కాంట్రాక్ట్లో ఉన్న పార్టీస్ వాళ్ళు దేని నిమిత్తం కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్నారో లేదంటే దేని నిమిత్తం వాళ్ళ ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకున్నారో అది కంప్లీట్గా పూర్తయిన తర్వాత, అంటే ఆ టూ పార్టీస్ వాళ్ళు దేని నిమిత్తం ఒప్పందం చేసుకున్నారో ఆ బాధ్యతలు కానీ హక్కులు కానీ పూర్తి అయినాక వాళ్ళు కాంట్రాక్ట్ నుంచి విమోచనం పొందుతారు. అంటే కాంట్రాక్ట్ నుంచి వాళ్ళు కంప్లీట్గా డిశ్చార్జ్ అవుతారు. సో కాంట్రాక్ట్ పరంగా వాళ్ళకి ఎటువంటి రిలేషన్షిప్ కానీ ఎటువంటి సంబంధం కానీ వాళ్ళకి ఉండదన్నమాట. అంటే ఆ టూ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ కానీ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేశాక అప్పుడే వాళ్ళు కాంట్రాక్ట్ నుంచి డిశ్చార్జ్ అవుతారు. ద కాంట్రాక్ట్ కెన్ బి డిశ్చార్జ్డ్ ఇన్ 6 modes. సో కాంట్రాక్ట్ అనేది ఏర్పడ్డాక వాళ్ళు డిశ్చార్జ్ అవ్వడానికి మనకి 6 modes కింద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫస్ట్ వన్, డిశ్చార్జ్ బై పర్ఫార్మెన్స్, అంటే కాంట్రాక్ట్ బాధ్యతలు నిర్వర్తించడం. డిశ్చార్జ్ బై మ్యూచువల్ అగ్రిమెంట్, ఒప్పందం ద్వారా విమోచనం. డిశ్చార్జ్ బై ఇంపాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్, అంటే కాంట్రాక్ట్ పూర్తి చేయటం అసంభవం అయినప్పుడు విమోచనం. డిశ్చార్జ్ బై ఆపరేషన్ ఆఫ్ లా, న్యాయశాస్త్ర నిబంధనల ద్వారా విమోచనం. డిశ్చార్జ్ బై ల్యాప్స్ ఆఫ్ టైం, కాంట్రాక్ట్ కాల వ్యవధి పూర్తి అవడం ద్వారా విమోచనం. డిశ్చార్జ్ బై బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, అంటే కాంట్రాక్ట్ భంగం ద్వారా విమోచనం. సో లెట్ us see one by one. ఫస్ట్ వన్, డిశ్చార్జ్ బై పర్ఫార్మెన్స్, అంటే కాంట్రాక్ట్ బాధ్యతలను నిర్వర్తించడం. సో ఈ కాంట్రాక్ట్ కెన్ బి డిశ్చార్జ్ బై పర్ఫార్మెన్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ వేస్. ఫస్ట్ వన్, యాక్చువల్ పర్ఫార్మెన్స్. సెకండ్ వన్, అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్. అంటే డిశ్చార్జ్ బై పర్ఫార్మెన్స్ అనేది మనకి 2 pointsలో ఉన్నాయి. అది యాక్చువల్ పర్ఫార్మెన్స్, సెకండ్ వన్ అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్. సో లెట్ us see యాక్చువల్ పర్ఫార్మెన్స్. ఇట్ మీన్స్ the parties of contract have performed their respective promises under the contract. అంటే కాంట్రాక్ట్లో ఉన్న 2 parties ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాల్సిన రెస్పెక్టివ్ డ్యూటీస్ కానీ రెస్పాన్సిబిలిటీస్ కానీ పర్ఫెక్ట్గా కంప్లీట్గా చేస్తే కనుక వాళ్ళు ఆ కాంట్రాక్ట్ నుంచి డిశ్చార్జ్ అవుతారు. అంటే కాంట్రాక్ట్లో నుంచి వాళ్ళు విమోచనం పొందుతారు. అంటే 2 parties వాళ్ళు చేయాల్సింది కంప్లీట్గా చేసినప్పుడే వాళ్ళు కాంట్రాక్ట్ నుంచి డిశ్చార్జ్ అవుతారు. సెకండ్ వన్, అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్. ఇట్ మీన్స్ ద ప్రామిసర్ హ్యాస్ మేడ్ అన్ ఆఫర్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ప్రామిస్ బట్ ఇట్ హ్యాస్ నాట్ యాక్సెప్టెడ్ బై ద ప్రామిసీ. సో అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్లో ఇక్కడ ప్రామిసర్ అనేవాడు ఒక ఆఫర్ని ఇచ్చినప్పుడు, సో ఇక్కడ సెకండ్ పర్సన్ ఎవరు, ప్రామిసీ అనే వ్యక్తి ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేయకుండా అలాగే ఆ ఆఫర్ని పర్ఫార్మెన్స్ చేయకపోతే కనుక అప్పుడు అక్కడ కాంట్రాక్ట్ నుంచి డిశ్చార్జ్ అవ్వచ్చు. ఓకే, సో అంటే ఇక్కడ ప్రామిసర్ అనేవాడు ఆఫర్ ఇచ్చినా ప్రామిసీ అనేవాడు ఆఫర్ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి సో ఇక్కడ కాంట్రాక్ట్ నుంచి వాళ్ళు డిశ్చార్జ్ చేసుకోవచ్చు. సో ఇది డిశ్చార్జ్ బై పర్ఫార్మెన్స్. సెకండ్ వన్, డిశ్చార్జ్ బై మ్యూచువల్ అగ్రిమెంట్, ఒప్పందం ద్వారా విమోచనం. ఇన్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 Section 62 to 67 deals with the discharge of contract by mutual agreement in the following ways. అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ప్రకారం సెక్షన్ 62 నుంచి 67 వరకు ఒప్పందం ద్వారా విమోచనం ఏ విధంగా ఉన్నాయో మనకి చెప్తారనమాట. ఫస్ట్ వన్, నోవేషన్ మీన్స్ నవీకరణ. నోవేషన్ అంటే నవీకరణ. సో నోవేషన్ ఈజ్ వెన్ ద పార్టీస్ టు ద కాంట్రాక్ట్ agree to substitute the existing contract with a new contract. This new contract could be either between the new parties or same parties. So already మనం చెప్పుకున్న నోవేషన్ అంటే నవీకరణ. అంటే ఇక్కడ కాంట్రాక్ట్లో ఉన్న పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంట్రాక్ట్ని
తీసేసి, అంటే ఉన్న కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసేసి న్యూ కాంట్రాక్ట్ని ఏర్పాటు చేసుకుంటారు. అంటే పార్టీస్ ఒకళ్ళే ఉంటారు, కానీ అక్కడ కాంట్రాక్ట్ అనేది పాత కాంట్రాక్ట్ తీసేసి దాని ప్లేస్లో న్యూ కాంట్రాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే, సో పార్టీస్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్పు చెందుతారు. అంటే కాంట్రాక్ట్ సేమ్ కాంట్రాక్ట్ అవుతుంది, కానీ పార్టీసే మారుతుంది అనమాట. అంటే వేరే పార్టీస్ ఇందులో జాయిన్ అవుతారు. సో ఇక్కడ నోవేషన్ అనేది 2 టైప్స్ కింద చెప్తారు. ఫస్ట్ వన్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్లో కాంట్రాక్ట్లో ఉన్న పార్టీస్ ఒకళ్ళే ఉంటారు, కానీ వాళ్ళు ఏదైతే కాంట్రాక్ట్ చేసుకుంటున్నారో ఆ కాంట్రాక్ట్ తీసేసి న్యూ కాంట్రాక్ట్ని ఇంప్లిమెంట్ చేసుకుంటారు. అలాగే సెకండ్ పాయింట్ ఏంటి, ఇక్కడ పార్టీస్ మారుతారు. అంటే కాంట్రాక్ట్ సేమ్ కాంట్రాక్ట్ ఉంటుంది, కానీ పార్టీసే మార్పు చెందుతారు అనమాట. ఓకే, సో నెక్స్ట్, నోవేషన్ మే హ్యాపన్ ఎయిదర్ వెన్ ద ఎగ్జిస్టింగ్ పార్టీస్ అగ్రీ టు ఫార్మ్ ఏ న్యూ కాంట్రాక్ట్ షల్ డిశ్చార్జ్ ద ఓల్డ్ కాంట్రాక్ట్. అంటే సో కాంట్రాక్ట్లో ఇక్కడ పార్టీస్ ఉంటారు, కానీ వాళ్ళు ఏదైతే న్యూ కాంట్రాక్ట్ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారో అది కంటిన్యూ చేసి ఓల్డ్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ కాంట్రాక్ట్ని డిశ్చార్జ్ చేస్తారు, అంటే క్యాన్సిల్ చేస్తారు అనమాట. సెకండ్ వన్, నోవేషన్ మే ఆల్సో హ్యాపన్ వెన్ ద కాంట్రాక్ట్ రిమైన్స్ ద సేమ్ బట్ ద పార్టీస్ టు ద కాంట్రాక్ట్ హ్యాస్ చేంజ్డ్. సో ఇక్కడ ఏంటంటే సెకండ్ పాయింట్లో పార్టీస్ ఒకళ్ళే ఉంటారు, కానీ కాంట్రాక్ట్ మట్టుకే మారుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద నోవేషన్. నెక్స్ట్ వన్, రెమిషన్. రెమిషన్ మీన్స్ మాఫీ చేయటం అంటారు. సో రెమిషన్ ఈజ్ అన్ అగ్రిమెంట్ టు రిసీవ్ లెస్ దాన్ వాట్ వాజ్ లీగల్లీ డ్యూ. రెమిషన్ మీన్స్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎ లెస్సర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్ సో మేడ్. సో రెమిషన్ మీన్స్ మాఫీ చేయటం అని చెప్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే మాఫీ అనేది కాంట్రాక్ట్ పరంగా మాఫీ అనేది లెస్ దాన్ వాట్ వాజ్ రియల్లీ డ్యూ, అంటే ఏదైతే డ్యూ ఉందో ఆ డ్యూ దాంట్లో కొంతవరకు మాఫీ చేస్తారు, కొంతవరకు రెమిట్ చేస్తారు అన్నమాట. అలాగే సో రెమిషన్ మీన్స్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎ లెస్సర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్ సో మేడ్. అంటే కాంట్రాక్ట్ పరంగా ఏదైతే పర్ఫామ్ చేయాలనుకుంటున్నారో ఆ పర్ఫామ్ చేయాల్సిన దాంట్లో కొంతవరకు పర్ఫామ్ చేస్తే కనుక, సో ఇక్కడ ఏదైతే చేశారో దాన్ని, అంటే ఎంతవరకు చేశారో దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, అంటే ఫుల్ఫిల్గా కంప్లీట్గా చేయకపోయినా సో సమ్ పార్ట్ వరకు చేశారు, పర్ఫామ్ చేశారు కాబట్టి చేసేంత వరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనికి రిథమ్ ఓవ్స్ డయా 5,000. రిథమ్ అగ్రీ టు పే డయా 1,500 is satisfaction of the whole debt out to which డయా agrees. The whole debt gets discharged. ఇక్కడ రిథిన్ అనే ఆమె 5,000 తెచ్చుకుంది, ఎవరి దగ్గర నుంచి, దియా నుంచి తెచ్చుకుంది. సో ఇక్కడ ఏంటంటే 5,000 తెచ్చినప్పుడు మళ్ళీ రిటర్న్గా ఆ 5,000 అమౌంట్ తిరిగి ఇచ్చేయాలి, కానీ 5,000 బదులు ఇక్కడ 1,500 మట్టుకే పే చేస్తున్నారు. సో ఏంటంటే 5,000 పే చేయాల్సింది 1,500 పే చేశారు. సో అది కూడా ఆ యొక్క రుణం ఇచ్చిన వాళ్ళు, అంటే డెట్ ఇచ్చిన వాళ్ళు దానికి కూడా యాక్సెప్ట్ అయ్యారు కాబట్టి, సో ఈ యొక్క ఎగ్జాంపుల్ పరంగా వాళ్ళు ఈ దియా అనే ఆమె మిగతా అమౌంట్ ఇవ్వాల్సిన నెసెసిటీ లేదు. సో ద పార్టీ హూ అగ్రీ టు యాక్సెప్ట్ రెమిషన్ మే రెమిట్ ఆర్ డిస్పెన్స్ విత్ ద ప్రామిస్, ఎక్స్టెండ్ ద టైమ్ ఫర్ పర్ఫార్మెన్స్, యాక్సెప్ట్ ఎనీ అదర్ సాటిస్ఫాక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. అంటే ఎవరైతే రెమిషన్ అనేది ఇస్తున్నారో, రెమిషన్కి యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారో అంటే రెమిట్ ఆర్ డిస్పెన్స్ విత్ ద ప్రామిస్, అంటే కొంతవరకు ఇచ్చిన దాన్ని తీసుకుని మిగతాది వదిలేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,000 రూపీస్ ఇవ్వాల్సింది 500 ఇచ్చారు, సో రిమైనింగ్ 500 వదిలేస్తారు. సెకండ్ వన్ ఏంటి, ఎక్స్టెండ్ ద టైమ్ ఫర్ పర్ఫార్మెన్స్, అంటే పర్ఫామ్ చేయడానికి ఇంకా ఎక్కువ టైము ఇవ్వవచ్చు, టైంని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. థర్డ్ వన్, యాక్సెప్ట్ ఎనీ అదర్ సాటిస్ఫాక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్, అంటే దానికి బదులు వేరే ఏదైనా కూడా చేస్తే కనుక, యాక్టివిటీ చేస్తే కనుక, సో అది కూడా యాక్సెప్ట్ అయితే కనుక, సో ఇక్కడ ఈ యొక్క కాంట్రాక్ట్ పరంగా ఈ విధంగా డిశ్చార్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే రెమిషన్ అంటే ఏంటి, పర్ఫామ్ చేయాల్సిన దాంట్లో సగం పర్ఫామ్ చేసి ఉన్నా సరే, దాన్ని యాక్సెప్ట్ చేసినా సరే అక్కడ వాళ్ళు ఆ కాంట్రాక్ట్ నుంచి డిశ్చార్జ్ అవ్వడానికి అవకాశం ఉంది. థర్డ్ వన్, రెసిషన్ మీన్స్ క్యాన్సిలేషన్.
సో ఇక్కడ రెమిషన్కి రెసిషన్కి తేడా ఏంటంటే రెమిషన్లో సగం వర్క్ చేసినా కూడా యాక్సెప్ట్ చేస్తారు, కానీ రెసిషన్లో ఏంటి, సో కాంట్రాక్ట్ పరంగా మొత్తం క్యాన్సిల్ చేస్తారు. అంటే రెమిషన్లో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయరు, సో ఎంతవరకు ఇస్తే అంతవరకు పర్ఫామ్ చేసినంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, కానీ రెసిషన్కి వచ్చేసరికి ఇక్కడ టోటల్ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేస్తారు అనమాట. సో రెసిషన్ మీన్స్ క్యాన్సిలింగ్ ద కాంట్రాక్ట్. The party has been given a legal right to rescind or cancel or avoid the contract when the contract becomes voidable contract. అంటే ఇక్కడ కాంట్రాక్ట్ అనేది ఎప్పుడు క్యాన్సిల్ చేసుకుంటారు అంటే, సో చూడండి, ద కాంట్రాక్ట్ బికమ్స్ వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ అనేది వాయిడబుల్ కాంట్రాక్ట్ అయితే అప్పుడు ఆ కాంట్రాక్ట్ని డిశ్చార్జ్ అవ్వచ్చు. అంటే వాయిడబుల్ కాంట్రాక్ట్ అయితే ఆ పార్టీస్ వాళ్ళు కాంట్రాక్ట్ పరంగా డిశ్చార్జ్ అవ్వచ్చు. సెకండ్ వన్, ద అదర్ పార్టీ కమిట్స్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే సెకండ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేస్తే అంటే కాంట్రాక్ట్ ఉల్లంఘన చేస్తే కనుక అప్పుడు కూడా వాళ్ళు కాంట్రాక్ట్ నుంచి డిశ్చార్జ్ అవ్వచ్చు. థర్డ్ వన్, రెసిషన్ విత్ ద మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ ద పార్టీస్. దట్ మీన్స్ టూ పార్టీస్ వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో కానీ పరస్పర అండర్స్టాండింగ్తో కానీ వాళ్ళు కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో రెసిషన్ మీన్స్ క్యాన్సిలేషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్. క్యాన్సిలేషన్ అనేది ఎప్పుడు చేస్తారు అంటే ఏ ఒక్క పార్టీ అయినా కాంట్రాక్ట్ భంగం కలిగించినా లేదా కాంట్రాక్ట్ వాయిడబుల్ కాంట్రాక్ట్ చేసిన, థర్డ్ వన్ ఇద్దరు కలిసి కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసినా కూడా వాళ్ళు అప్పుడు కాంట్రాక్ట్ పరంగా పార్టీస్ డిశ్చార్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, మెటీరియల్ ఆల్టరేషన్. సో మార్పు చేయుట. సో వేర్ ద పార్టీస్ ఫార్మ్ ఏ కాంట్రాక్ట్ అండ్ ద పార్టీ హూ హ్యాస్ ద కస్టడీ ఆఫ్ ద డాక్యుమెంట్స్ ఆఫ్ కాంట్రాక్ట్ alters it without the consent of the other, such alteration is about material facts. It would amount to discharge of the contract. అంటే కాంట్రాక్ట్ పరంగా ఎవరైతే పార్టీస్ ఉన్నారో వాళ్ళు వేరే పార్టీకి తెలియకుండా కాంట్రాక్ట్ సంబంధించి డాక్యుమెంట్స్లో ఏమన్నా చేంజెస్ చేస్తే కనుక సో అప్పుడు వాళ్ళు కాంట్రాక్ట్ నుంచి డిశ్చార్జ్ అయ్యే రైట్ వాళ్ళకి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కాంట్రాక్ట్లో ఉన్న టూ పార్టీస్ ఎవరైతే ఉన్నారో ఆ టూ పార్టీస్లో ఒక పార్టీ కాంట్రాక్ట్ పరంగా ఉన్న డాక్యుమెంట్స్లో ఏదైనా చేంజెస్ చేసినా లేదంటే డాక్యుమెంట్స్ మార్చినా సరే సో అది ఆ విషయం సెకండ్ పార్టీకి తెలిస్తే కనుక అంటే సెకండ్ పార్టీకి తెలిస్తే కనుక అప్పుడు ఆ కాంట్రాక్ట్ని డిశ్చార్జ్ చేసే రైట్ ఆ సెకండ్ పార్టీకి ఉంటుంది. సో దీన్ని బట్టి ఏం తెలిసింది మనకి అంటే కాంట్రాక్ట్ పరంగా ఏమన్నా చేంజెస్ చేస్తే కనుక ఆ చేంజెస్ వేరే పార్టీకి తెలియకుండా చేస్తే అప్పుడు వాళ్ళు కాంట్రాక్ట్ నుంచి డిశ్చార్జ్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్, వెయివర్. సో వెయివర్ ఈజ్ ద అబాండ్మెంట్ ఆఫ్ ఎ రైట్. A party to a contract may release or discharge the other party from performance by abandoning one's right to demand the performance. అంటే వెయివర్ అంటే ఏంటి, పరిత్యాగం చేయుట. సో ఒక కాంట్రాక్ట్ పరంగా ఒక పార్టీ వేరే పార్టీని పర్ఫామ్ చేయటానికి వీలు లేకుండా సో కాంట్రాక్ట్ కనుక వదిలేసి అలాగే పర్ఫామ్ చేయకుండా చేస్తే కనుక అప్పుడు కాంట్రాక్ట్ నుంచి డిశ్చార్జ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పెయింటర్ అగ్రీడ్ టు పెయింట్ టీనాస్ పిక్చర్. సో ఒక పెయింటర్ టీనా పిక్చర్ పెయింట్ చేయడానికి అగ్రీ చేశాడు. సో ఇన్ రిటర్న్ టీనా వాజ్ టు పే హిమ్ 10,000. సో పెయింటింగ్ చేసినందుకు టీనా 10,000 రూపీస్ ఇవ్వాలి. సో ద పెయింటర్ పెయింటెడ్ టీనాస్ పిక్చర్ బట్ వేవ్డ్ ఆఫ్ హిస్ రైట్ టు రిసీవ్ ద 10,000. సో ఇక్కడ ఏంటంటే పెయింటర్ అనేవాడు టీనా యొక్క పిక్చర్ పెయింట్ చేశాడు, కానీ ఆ 10,000 రూపీస్ తీసుకోవటానికి నిరాకరించడం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ద కాంట్రాక్ట్ ఈస్ ఈ పరంగా కాంట్రాక్ట్ అనేది డిశ్చార్జ్ అవ్వచ్చు. అంటే ఏంటంటే పెయింటర్ అనేవాడు పెయింటింగ్ చేసి ఇచ్చాడు, కానీ 10,000 రూపీస్ తీసుకోవటానికి నిరాకరించాడు అనమాట. సో ఈ విధంగా కూడా కాంట్రాక్ట్ నుంచి డిశ్చార్జ్ అవ్వచ్చు. సో నెక్స్ట్, మర్జర్ మీన్స్ కలయిక. So the conversion of the interior right to the superior right is called as the merger. That means ఒక్క స్టేజ్లో నుంచి హయ్యర్ స్టేజ్కి కన్వర్ట్ అయితే కనుక సో
కింద ఉన్న స్టేజ్ ఏదైతే ఉందో ఆ స్టేజ్ నుంచి డిశ్చార్జ్ అయ్యే రైట్ వాళ్ళకి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ పర్సన్స్ ప్రాపర్టీ అండర్ లీజ్ లేటర్ టు పర్చేస్ ద ప్రాపర్టీ, సో లీజ్ అగ్రిమెంట్ ఈస్ క్యాన్సిల్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పర్సన్ హ్యాస్ ఏ ప్రాపర్టీ అండర్ ద లీజ్ అంటే ఒక పర్సన్ ఒక ప్రాపర్టీని లీజ్ కింద తీసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ షాప్ ఉంది, షాప్ని లీజ్గా తీసుకున్నాడు. తర్వాత ఏమైంది, ఆ పర్సన్ ఆ షాప్ని కొనుక్కున్నాడు అనమాట. ఓకే, ఆ షాప్ని కొనుక్కున్నాడు. ఇప్పుడు ఏమైంది, లీజ్ నుంచి ఏమయ్యాడు, ఓనర్షిప్ అయ్యాడు అనమాట. సో ఓనర్షిప్ అయ్యాడు కాబట్టి లీజ్గా ఉన్నది ఏదైతే ఉందో, లీజ్ పరంగా ఉన్న తీసుకున్న కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఆ కాంట్రాక్ట్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. సో నెక్స్ట్ ఏం కింద వచ్చాడు, ఓనర్షిప్ కింద వచ్చాడు అనమాట. సో ఇది మర్జర్ కింద వస్తుంది. అంటే లీజ్ అనేది క్యాన్సిల్ అయ్యింది, ఓనర్షిప్ అనేది వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వన్, డిశ్చార్జ్ బై ఇంపాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో ఇంపాసిబిలిటీ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. ఫస్ట్ నాన్ ఇంపాసిబిలిటీ, అన్నోన్ ఇంపాసిబిలిటీ, సబ్సిక్వెంట్ ఇంపాసిబిలిటీ. అంటే కాంట్రాక్ట్ పూర్తి చేయటం అసంభవమైనప్పుడు అని చెప్తున్నారు. ఫస్ట్ వన్ నాన్ ఇంపాసిబిలిటీ అంటే బాధ్యతను నిర్వర్తించటం అసంభవం అని తెలిసినప్పుడు. ఓకే, ఇఫ్ అన్ అగ్రిమెంట్ ఈజ్ ఎంటర్డ్ ఇంటూ బిట్వీన్ ద పార్టీస్ విచ్ కెనాట్ బి పర్ఫార్మ్డ్ అండ్ దిస్ ఫ్యాక్ట్ ఈస్ నోన్ టు ద పార్టీస్, దెన్ సచ్ అగ్రిమెంట్ ఈస్ డిశ్చార్జ్డ్. సో 2 parties ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. తర్వాత ఏమైంది, సో తర్వాత ఆ అగ్రిమెంట్ పరంగా అది పర్ఫామ్ చేయటానికి ఇంపాసిబుల్ అని వాళ్ళు తెలుసుకున్నారు. సో అప్పుడేంటి, వాళ్ళు ఆ కాంట్రాక్ట్ నుంచి డిశ్చార్జ్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్, ఏ ప్రామిసెస్ దట్ హీ షెల్ ఫైండ్ ఎ ట్రెజర్ బై మ్యాజిక్ ఫర్ బి, సో దిస్ ఈజ్ ఎన్ వాయిడ్ అగ్రిమెంట్. ఎందుకంటే మ్యాజిక్ ద్వారా ట్రెజర్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపాసిబుల్. సో ఇటువంటి కాంట్రాక్ట్ అని వాయిడ్ కాంట్రాక్ట్ కింద వస్తాయి అన్నమాట. అంటే వాళ్ళిద్దరికీ తెలుసు చేసేదంతా కూడా ఇంపాసిబుల్ అని, అంటే ఆ యొక్క కాంట్రాక్ట్ పరంగా ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది ఇంపాసిబుల్ అని తెలుసు. సో దిస్ ఈజ్ ద నాన్ ఇంపాసిబిలిటీ. సెకండ్ వన్ అన్నోన్ ఇంపాసిబిలిటీ, where the impossibility of performance is unknown to the parties and both of them mutually mistaken as to the subject matter of the agreement, such an agreement is void. అంటే కాంట్రాక్ట్ పరంగా ఉన్న ఇద్దరు పార్టీస్ కూడా వాళ్ళు చేయాలనుకున్న పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది పర్ఫామ్ చేయటానికి ఇంపాసిబుల్ అని వాళ్ళకి తెలియదు. సో అప్పుడు అటువంటి కాంట్రాక్ట్ అనేది ఏమవుతుంది అంటే వాయిడ్ కాంట్రాక్ట్ కింద వస్తుంది. అంటే 2 parties కూడా వాళ్ళు చేయాలనుకున్న పర్ఫార్మెన్స్ ఇంపాసిబుల్ అని వాళ్ళకి తెలియదు అనమాట. సో అప్పుడు తెలియనప్పుడు ఏంటి, సో అటు తెలియనప్పుడు కాంట్రాక్ట్ పరంగా వాళ్ళు డిశ్చార్జ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అగ్రీ టు సెల్ హిస్ హౌస్ టు బి, బోత్ ఆర్ అన్అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ద హౌస్ ఈస్ డెడ్. సో ఏకి బీకి మధ్య ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. దేని గురించి, హార్స్ గురించి, సెల్లింగ్ ఆఫ్ ఎన్ హార్స్. సో వీళ్ళిద్దరికి తెలియని ఇంకో విషయం ఏంటి అంటే ఆ హార్స్ ఆల్రెడీ చనిపోయిందనమాట. సో ఇక్కడ ఏంటి, హార్స్ చనిపోయింది అనేది వాళ్ళ ఇద్దరికి కూడా, ఏకిను బీకి కూడా తెలియదు అనమాట. సో అప్పుడు కాంట్రాక్ట్ పరంగా వాళ్ళు డిశ్చార్జ్ అవ్వచ్చు. ఎందుకని అంటే అక్కడ ఆ పర్ఫార్మెన్స్ అనేది ఇంపాసిబుల్ కాబట్టి. నెక్స్ట్ థర్డ్ వన్ సబ్సిక్వెంట్ ఇంపాసిబిలిటీ. Contract becomes impossible because of certain external causes beyond the control of the parties. సో కాంట్రాక్ట్ పరంగా పర్ఫామ్ చేయటానికి ఇంపాసిబుల్ అని చెప్తున్నారు. ఎందుకని ఇంపాసిబుల్ అంటే అక్కడ కొన్ని రీజన్స్ ద్వారా ఆ యొక్క పర్ఫామ్ చేయటానికి కాంట్రాక్ట్ ఉన్న పార్టీస్ వాళ్ళ చేతుల్లో కూడా ఉండదు. అంటే దే ఆర్ అవుట్ ఆఫ్ ద కంట్రోల్, అంటే పార్టీస్ కూడా అవుట్ ఆఫ్ ది కంట్రోల్లో ఉంటారు పర్ఫామ్ చేయటం అనమాట. సో ఆ రీజన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ రీజన్స్ ఆఫ్ సూపర్వెనింగ్ ఇంపాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ వన్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్, వేర్ subsequent to the formation of the contract the subject matter for which the contract was entered into is destroyed without the fault of the parties, the contract gets discharged.
అంటే కాంట్రాక్ట్ ఏర్పడిన తర్వాత ఇరు పార్టీల పొరపాటు లేకుండానే కాంట్రాక్ట్లో ప్రధాన విషయం లోపించినప్పుడు లేదా నశించినప్పుడు కాంట్రాక్ట్ విమోచన చెందుతుంది. అంటే దీన్ని బట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ అగ్రీ టు సెల్ హిస్ హార్స్ టు బి. ఏ అనే అతను బికి హార్స్ అమ్ముతానని చెప్తాడు, కానీ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాక ఆ హార్స్ అనేది చనిపోతుంది అనమాట. సో అటువంటి అప్పుడు కాంట్రాక్ట్ అనేది డిశ్చార్జ్ అవ్వచ్చు. అంటే వాళ్ళు దేని గురించి కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నారో అది ఇంపాసిబుల్ అయినప్పుడు, అది డిస్ట్రాయిడ్ అయినప్పుడు, సో అటువంటి సందర్భాల్లో వాళ్ళు కాంట్రాక్ట్ నుంచి డిశ్చార్జ్ అవ్వచ్చు. సో అంటే ఇక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ అంటే ఏంటంటే, ఇక్కడ వాళ్ళు కాంట్రాక్ట్లో ఉన్న పార్టీస్ వాళ్ళు ఏదైతే పర్ఫామ్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క పర్ఫార్మెన్స్నే సబ్జెక్ట్ మ్యాటర్ అనుకుంటారు. అంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్లో హార్స్ అమ్ముతున్నారు అంటే అక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి, హార్స్ అమ్మటం, అదే సబ్జెక్ట్ మ్యాటర్. సో ఇక్కడ ఈ యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ అనేది లోపించినప్పుడు అంటే డిస్ట్రాయిడ్ అయినప్పుడు, సో అప్పుడు కూడా కాంట్రాక్ట్ నుంచి వాళ్ళు డిశ్చార్జ్ అవ్వచ్చు. ఎందుకని ఆ హార్స్ అనేది చనిపోయింది. సో చనిపోయినప్పుడు కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్న అది పర్ఫామ్ చేయలేరు కాబట్టి, సో అందువలన వాళ్ళు కాంట్రాక్ట్ నుంచి డిశ్చార్జ్ అవ్వచ్చు. సెకండ్ వన్, డెత్ ఆర్ పర్సనల్ ఇన్కెపాసిటీ. పార్టీల మరణం లేక అసమర్థత. In a contract where personal skill of a party is required to perform the contract and the party dies, then such a contract is discharged. అంటే కాంట్రాక్ట్ పరంగా పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయంగా పాటించాల్సినవైతే లేదా స్వయంగా పర్ఫామ్ చేయాల్సినవైతే, అప్పుడు ఇన్ కేస్ ఆ పార్టీ కనుక చనిపోతే కనుక దెన్ సచ్ కాంట్రాక్ట్ విల్ బి డిశ్చార్జ్డ్. నెక్స్ట్ వన్, చేంజ్ ఆఫ్ లా. ద కాంట్రాక్ట్స్ విచ్ వర్ లాఫుల్ వెన్ దే వర్ మేడ్ బట్ సబ్సిక్వెంట్లీ బికమ్ అన్లాఫుల్ బికాస్ ఆఫ్ ద చేంజ్ ఆఫ్ ద లా. సచ్ కాంట్రాక్ట్ బికమ్స్ ఇంపాసిబుల్ టు పర్ఫామ్, దే ఆర్ డిశ్చార్జ్డ్. ఓకే, అంటే చేంజ్ ఆఫ్ లా అంటే లాలో ఉన్న రూల్స్ అనేది మార్పు చెందినప్పుడు. ఓకే, సో ఇక్కడ కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు చేసుకున్నప్పుడు అది న్యాయపరంగానే ఉంది, కానీ తర్వాత ఆ చర్య, ఆ యొక్క పర్ఫార్మెన్స్ కానీ ఆ యొక్క యాక్టివిటీ కానీ చట్టవిరుద్ధమైతే కనుక అప్పుడు కాంట్రాక్ట్ నుంచి వాళ్ళు డిశ్చార్జ్ అవ్వచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ so there was a contract to sale of an opium to pharmacy companies. Okay, pharmacy companies కి ఓపియంని అమ్మే విషయంగా వాళ్ళు కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు. సో వాళ్ళు ఎప్పుడైతే కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్నారో అప్పుడు అది లాఫుల్ అయింది, అంటే చట్టపరంగా అయింది. తర్వాత ఏమైంది, కొన్నాళ్ళకి గవర్నమెంట్ ఓపియం అమ్మటం అనేది చట్టవిరుద్ధం అనేది చెప్పింది. సో అప్పుడు అది అగైనెస్ట్ ద లా, అంటే అది ఓపియం అమ్మటం అనేది చట్టవిరుద్ధమైంది. సో అటువంటి కేసెస్లో వాళ్ళు ఆ యొక్క కాంట్రాక్ట్ పరంగా ఏవి పర్ఫామ్ చేయలేరు కాబట్టి, సో అప్పుడు వాళ్ళు కాంట్రాక్ట్ నుంచి డిశ్చార్జ్ అవ్వచ్చు. అండ్ ద లాస్ట్ వన్, డిక్లరేషన్ ఆఫ్ వార్. సో యుద్ధ ప్రకటన. ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ ద రెసిడెంట్స్ ఆఫ్ టూ different countries is valid during the peace time, but if after the formation of the contract the war is declared, then such contracts are either suspended or cancelled. అంటే రెండు దేశాల మధ్య ఏదైనా కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకుంటే కనుక అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది ఎప్పుడు, యుద్ధం అనేది లేనప్పుడు. అలా కాకుండా ఇరు దేశాల మధ్య ఎప్పుడైతే యుద్ధం ప్రకటిస్తారో అప్పుడు ఆ కాంట్రాక్ట్ నుంచి వాళ్ళు డిశ్చార్జ్ అవ్వచ్చు. సో అటువంటి సిచ్యువేషన్లో కాంట్రాక్ట్ని సస్పెండ్ చేసుకోవచ్చు లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ సందర్భంలో వాళ్ళు కాంట్రాక్ట్ నుంచి డిశ్చార్జ్ అయ్యే రైట్ వాళ్ళకి ఉందన్నమాట. సో ఇది ఇంపాసిబిలిటీ ఆఫ్ ద పర్ఫార్మెన్స్. సో డిశ్చార్జ్ ఆఫ్ ది కాంట్రాక్ట్లో మనకి డిశ్చార్జ్ బై పర్ఫార్మెన్స్ అయ్యింది, డిశ్చార్జ్ బై మ్యూచువల్ అగ్రిమెంట్, డిశ్చార్జ్ బై ఇంపాసిబిలిటీ ఆఫ్ ద పర్ఫార్మెన్స్. 3 పాయింట్స్ అండి. ఇంకా రిమైనింగ్ 3 పాయింట్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము.